మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతి. ఈ రోజు మనం కందుకూరులో ఉన్నాం. కందుకూరులో పూలు అమ్మే వారితో వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా సాగుతుంది, వాళ్ళు ఏ పూలు అమ్ముతున్నారు, వాటి రేట్లు ఎట్లా ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కాళేశ. సార్ ఈ బిజినెస్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? పూల బిజినెస్ నేను బిజినెస్ 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు సార్. అవును. ఏమేమి పూలు అమ్ముతుంటారు సార్ మీరు? మేము బంతి, గులాబీ, చామంతి, లిల్లీ పూలు, మల్లె పూలు, తర్వాత కనకాంబరాలు, దండలు, జడలు, బొకేలు, మండపాలు, మొత్తం A to Z పూలకు సంబంధించి మొత్తం చేస్తాం. ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు సార్ ఈ పూలు? మాకు బంతి పూలు, గులాబీ, చామంతి, కనకాంబరాలు మొత్తం మదనపల్లి, లిల్లీ పూలు ఉదయగిరి, మల్లె పూలు ఒంగోలు. ఏ సీజన్ లో ఏ పూలు ఎక్కువగా సేల్ అవుతుంటాయి సార్? శ్రావణ మాసంలో అన్ని సెల్ అయిపోతాయి. వాడిపోయినాయి, కుళ్ళిపోయినాయి, ఎండిపోయినాయి, పారేసి మొత్తం వెళ్ళిపోతాయి. శ్రావణ మాసంలో ఒక్క పువ్వు మిగలదు. కుళ్ళిపోయిన పువ్వు కోసం కూడా వెతుక్కుంటుంటారు జనాలు. అలా ఉండిద్ది ఆ సీజన్. ప్రతి సీజన్ లో లభించే పూలు ఏమేమి ఉంటాయి సార్? బంతి పూలు ప్రతి సీజన్ లో లభిస్తాయి. ఎప్పుడు సంవత్సరానికి 13 నెలలు వస్తాయి. మళ్ళీ మిగతా పూలు సార్, మల్లె పూలు, కనకాంబరాలు ఇవన్నీ ఎప్పుడెప్పుడు లభిస్తాయి? ఇంతకు ముందు సీజన్ వారిగా వచ్చాయి. సీజన్ లో కరెక్ట్గా 4 నెలలు సీజన్ అంటే. ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 12 నెలలు వస్తున్నాయి. మొత్తం మందులు వేసి వాసన లేని మల్లె పూలు, వాడిపోని గులాబీ పూలు అన్ని మందుల ద్వారా అలా తయారు చేస్తున్నారు. మీకు పెట్టుబడి పెట్టంగా రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుంది సార్ మీకు? మాకు సీజన్ లో అయితే 10,000 పెట్టుబడి పడితే 1,00,000, 1.5 లక్ష దాకా ఒక్క రోజుకి. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా ఉంది కదా, ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి, పూలు ఎండిపోవటం గానీ అట్లా మీకు ఏమైనా లాస్ ఏమైనా జరుగుతుందా? మాకు లాస్ ఏముండదు. ఈ మామూలు మా కేజీ వచ్చేది 160 రూపాయలు. మేము 150 రూపాయలు తక్కువ అమ్మాం. ఇంకా లాస్ ఏమొచ్చింది మాకు? లాస్ ఏమి లేదంటారు? లాస్ ఎటువంటి లాస్ లేదంట. మా వ్యాపారం లాస్ ఏమి ఉండదు. సంవత్సరానికి 12 నెలలు 3 నెలలు అన్ సీజన్ ఉంది, 9 నెలలు సీజన్ జరిగింది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏమైనా ఆదాయం పెరిగిందంటారు లేదా తగ్గిందంటారు? సంవత్సరం పెరిగింది కానీ తగ్గే పనే ఉండదు. ఎంత డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారు సార్? కస్టమర్స్ అంటే చెప్పలేము కదా, అన్లిమిటెడ్. సీజన్ లో అయితే చెప్పలేము, అన్ సీజన్ లో అయితే కొద్దిగా ఒక రకంగా వచ్చింది. పూల రేట్లు ఎలా ఉన్నాయి చెబుతా సార్? ఒక్కొక్క ఏ పూలు ఏ రేట్? మాకు బంతి పూలు 60 రూపాయలు వచ్చింది కేజీ. అంటే కేజీ లెక్క లేకపోతే? కేజీ లెక్క. గులాబీ వచ్చి 150, చామంతి వచ్చి 350, మల్లెపూలు కేజీ వచ్చి 300. ఈ దండలు చేస్తుంటారు కదా దేవుడికి దండలు, అవి ఎలా ఉన్నాయి? ఈ బంతి పూల దండలు అయితే 150 రూపాయలు అమ్ముతాం. గులాబీ దండ అయితే 250. అచ్చం గులాబీ మాల అయితే జత వచ్చి 1200. ఇంకా పెళ్లి మాల అంటే వేరేగా ఉంటాయి మోడల్స్ బట్టి. మామూలుగా ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా, అప్పుడు ఏమైనా సేల్స్ ఎక్కువ పెరుగుతుంటాయి? చాలా సేల్స్ పెరిగింది ఆ రోజు. ఇప్పుడు ఏ సీజన్ లో ఎక్కువ సేల్స్ పెరుగుతాయి? మాకు శ్రావణ మాసం, దసరా ముహూర్తాలు, వినాయక చవితి, కార్తీక మాసం, జనవరి, అవి పండగలు. పండగలు అప్పుడు కానీ సేల్స్ పెరుగుతుంటాయి కదా. పండగల కన్నా మాకు పెళ్లిళ్ళ సీజన్ మెయిన్, అప్పుడు బాగా జరిగింది సీజన్. ఇప్పుడు మల్లెపూలు ఇక్కడ ఏం పూలు కనబడటం లేదు మీ దగ్గర? అది షాపు. ఇక్కడ ఓన్లీ మీరు దండలు తయారు చేయడం అట్లా చూసారు కదా. పూలు అమ్మే వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఏం పడటం లేదంట, వాళ్ళకి బిజినెస్ బాగానే జరుగుతుందని వాళ్ళే చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సందీప్ తో తిరుపతిరావు.